హాయ్ హాయ్ ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి దొండకాయ ఫ్రై అంటే ఇష్టం ఫ్రెండ్స్? నాకు చాలా ఇష్టం దొండకాయ ఫ్రై అంటే. చిన్నప్పటి నుంచి కూడా నేను ఎక్కువగా దొండకాయ అంటే ఎక్కువ తింటాను. అలాగే మార్కెట్లో కూరగాయలకి వెళ్ళినా సరే నేను ఎక్కువ దొండకాయలు తెచ్చుకుంటాను ఫ్రెండ్స్. దొండకాయ, బెండకాయ, వంకాయ, ఇంకా ఆలుగడ్డ, ఇవన్నీ కూడా నేను ఎక్కువగా తింటాను ఫ్రెండ్స్. అయితే దొండకాయ వెరీ సింపుల్గా చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను ఏం చేయను, ఫస్ట్ కొంచెం పోపు వేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం అవి వేగిన తర్వాత దొండకాయలు నేను ఇలా రౌండ్ కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, రౌండ్ చేసిన తర్వాత కొద్దిగా సేపు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, ఉప్పు వేసేసిన తర్వాత రెండు వేసి మళ్ళీ ఫ్రై చేసేస్తాను ఫ్రెండ్స్. అవి కొంచెం సేపు జస్ట్ ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇంకా అలా ఉంచేస్తాను ఫ్రెండ్స్. ఉంచిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం ఫ్రైకి ఎప్పుడైతే ఫ్రై వస్తుంది అనంలోనే ఇంకా అప్పుడు ఏం చేస్తానంటే నేను కారం వేసేస్తాను. వెంటనే కారం వేసిన ఒక 10-15 మినిట్స్కి ఇంకేం చేస్తాను, క్లోజ్ చేసేస్తాను. అలా చేసినప్పుడు దొండకాయ ఫ్రై రెడీ. బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అలా సింపుల్గా ఇంకా దీంట్లో మనం ఏం చేయాల్సినంత అవసరం లేదు. జస్ట్ ఆయిల్ అయితే ఎక్కువ అసలు యూజ్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం చాలు. ఎందుకంటే మనం చేసే ఆయిల్ అంతా, వాడే ఆయిల్ అంతా మంచిది కాదు. బట్ ఏంటంటే వాడాలి కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని ఫ్రైకి అయినా సరే మనం కొంచెం యూజ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మనకి ఫ్యాట్ ఇలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకోవాలి. సో కొంచెం వేసిన తర్వాత ఇలా ఫ్రై అవుతుంది. ఫ్రై అయినాక కొంచెం కారం వేసేసి ఎండ్ చేసుకుంటే అయిపోద్ది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.